ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, వినయ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు విద్య? ఎక్కడున్నాడు? ఈ వీడియో చూడు. నన్నెవరో చంపేస్తున్నారు బావా. బావా బావా, నాకేం ఇక్కడ సత్యం బాబు టైలర్ షాప్ ఉంది బావా. నేను ఇక్కడ ఉంటాను బావా. నువ్వు త్వరగా రా బావా, ప్లీజ్ బావా. బావా ఇక్కడ దాక్కుంటాను బావా, ప్లీజ్ బావా. వినయ్ బావ దొరికేశాడమ్మా విద్య. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మేము వెళ్ళి వినయ్ని తీసుకొస్తాం. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పదు, సరేనా? సరే అన్నయ్య. జాగ్రత్త రాజు. వెంకీ, అల్లుడు 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 యాడకల్లుడు అట్ట పోతుండావు? ఏంది అడిగితే చెప్పవో? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానత్త. ఫ్రెండ్ని కలిసేదానికి పోతుండావా? అది ఈ టైంలో. ఇక్కడ జరిగే సంగీతం ఊళ్ళో వాళ్ళది కాదల్లుడు, నీది. అవును వెంకీ, నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళడం ఏంటి నాన్నా? అది కాదు వెంకీ, కావాలంటే రాజు అతన్ని తీసుకొస్తాడు కదా. ఇంతమంది చెప్తుంటే ఎందుకు వెళ్తాళ్లే? ఆ రాజునే పంపిస్తాళ్లే. లేదు, నేనే వెళ్ళాలి. అదేంటి బావా, నీ పెళ్లి కన్నా నీ ఫ్రెండ్సే ముఖ్యమా? అవును, నాకిప్పుడు తనే ముఖ్యం. అర్థం చేసుకోండమ్మా, అంతకు మించి నన్నేం అడగద్దు. అవతల అంత అత్యవసరం ఉంటేనే నువ్వు ఇంత కంగారు పడతావని నాకు అర్థం అవుతుంది. పర్లేదు బావా, కాసేపు ఆగితే నష్టమే లేదు. మేము వెయిట్ చేస్తాం. నువ్వు వెళ్ళిరా బావా. థ్యాంక్ యూ పద్మ. పదరాజు. వచ్చినోళ్ళందరూ మరోలా అనుకోమాకండి. అల్లుడికేదో పనుండి బయటికి పోయినాడు కదా. మీ అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసినాము, వెళ్ళి భోంచేయండి. వదినా, నువ్వేందట్టా నిలబడినావు? మీ ఫంక్షనేగా, వీళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేయించరాదు? అయ్యో, మీరేందండి అట్టా కూర్చునుండారు? మీరైనా తీసుకెళ్ళండి, వదినే మాట్లాడడం లేదుగా. అమ్మా అందరు లేకండి, లేకండి అమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. రండమ్మా. బావుగారు, ఆ వెంకిగాడు వినయ్ కోసమే వెళ్ళిపోయిండాడు కదా. పోయాడు కదమ్మా. ఆడి ఇంటికి తిరిగొచ్చే లోపు ఆ మినిస్టర్ తోటి ఈ పద్దు పెండ్లి జరిగిపోవాలా? మనం అసలు కథ మొదలు పెట్టాలా? జాగ్రత్తగా వినండి.
ఇందాకే మన మినిస్టర్ గారికి కాల్ చేసినాను. కాసేపట్లో వచ్చేస్తాడు. అత్తయ్య, ఇంత హాట్ మ్యాటర్లో ఆ ముసలి మినిస్టర్ ఎందుకు అత్తయ్య? రే వెధవా, చెప్పింది చెయ్యి, చరిత్ర అడక్కు. సారీ అత్తయ్య. ఏడిసవులే గాని ముందు నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ మినిస్టర్ని పిలిపిస్తా ఉండేది పద్దుతో పెండ్లి జరిపించేదానికోసం. వావ్! వెంకీ పద్దు సంగీతలో పద్దు మినిస్టర్ల పెళ్లి ప్లాన్ బాగుంది అత్తయ్య. కానీ ఆ వెంకీ ఒప్పుకుంటాడా? తెలీదు, పోయి కనుక్కొని రారా. అలాగే అత్తయ్య. ఆగరా వెధవా. ఏ భద్రం, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మమ్మీ చెప్పినట్టు విను. మీకు మొత్తం అర్థమైనది కదా. ఆ వెంకీ ఇంటికి తిరిగొచ్చేలోపు పద్దు మినిస్టర్ల పెండ్లి జరిగిపోవాలా. మమ్మీ, వాడు షాక్ అవ్వడం ఏంటో కానీ నీ హాఫ్ నాలెడ్జ్ ప్లాన్ కి నా మైండ్ బ్లాక్ అయిపోతుంది మమ్మీ. అదేంది మ్యాగీ, పుసుక్కున అంత మాట అనేసినావో? లేకపోతే ఏంటి మమ్మీ, ఇవితల ఆ పద్దుని మినిస్టర్కి ఇచ్చి చేయడానికి ఆ వెంకీగాడి అడ్డు లేకుండా బయటికి పంపిస్తే సరిపోయేది కదా. అలా కాకుండా దాచిపెట్టిన అన్నయ్యని బయటకు ఎందుకు తీసుకొచ్చావు మమ్మీ? వీడియో ఎందుకు తీయించావు? వాడి చెల్లికి ఎందుకు పంపించావు? మీ అన్నయ్యని నేనేడ బయటికి తీసుకొచ్చుండానో? ఈ ఇంట్లోనే ఇప్పుడు కూడా లోపల భద్రంగా ఉంటేనో. వాట్? అన్నయ్య ఇంట్లో ఉంటే చూపించిన వీడియోలో అన్నయ్య బయట ఎక్కడో ఎందుకున్నాడు మమ్మీ? నాకేం అర్థం కావడం లేదు. అది నిజంగా జరిగింది కాదు మ్యాగీ, నేను క్రియేట్ చేయించినది. నాది హాఫ్ నాలెడ్జ్ కాదు, హైటెక్ మైండ్. వావ్ మమ్మీ, భలే ప్లాన్ వేసావు మమ్మీ. అత్తయ్య, నేను చాలా తక్కువ అంచనా వేసాను అత్తయ్య. మావయ్య, మనం పప్పులో కాలేసాం. నోరు ముయిరా. ఏంది ఇంకా రారు?